స్టూడెంట్స్, మనం లాస్ట్ క్లాస్ వరకు డైఫ్రాక్షన్కి సంబంధించి ఫ్రాన్హోఫర్ డైఫ్రాక్షన్ నేర్చుకున్నాం. బేసికల్గా డైఫ్రాక్షన్ అంటే ఏం చెప్పాం? డైఫ్రాక్షన్ ఇస్ ది బెండింగ్ ఆఫ్ లైట్ ఎట్ ది ఎడ్జ్ ఆఫ్ అన్ అపర్చర్ ఆర్ స్లిట్ ఆర్ అబ్స్టకిల్. అంటే కాంతి ప్రయాణిస్తున్న మార్గంలో ఏదైనా ఒక అడ్డు ఉండడం కానీ, లేకపోతే ఒక చీలిక కానీ, లేకపోతే ఒక ద్వారం కానీ ఉన్నప్పుడు ఆ అంచుల దగ్గర కాంతి వంగి ప్రయాణిస్తుంది. బెండింగ్ ఆఫ్ లైట్ ఎట్ ది ఎడ్జ్ ఆఫ్ అన్ అబ్స్టకిల్, దాన్ని మనం డైఫ్రాక్షన్ అని చెప్పాం, వివర్తనం అని చెప్పాం. ఈ వివర్తనాన్ని రెండు రకాలుగా చెప్పాం. ఒకటి ఫ్రెనెల్స్ డైఫ్రాక్షన్, రెండవది ఫ్రాన్హోఫర్స్ డైఫ్రాక్షన్. అయితే ఈ ఫ్రాన్హోఫర్ డైఫ్రాక్షన్ ఇంతవరకు మనం చెప్పిన భాగం ఫ్రాన్హోఫర్ డైఫ్రాక్షన్కి చెందుతుంది. ఈ ఫ్రాన్హోఫర్ డైఫ్రాక్షన్లో మనం ఏం చెప్పాము? సోర్స్ అండ్ ఆబ్జెక్ట్ ఆర్ అట్ ఇన్ఫైనైట్ డిస్టెన్స్ ఫ్రమ్ ది అబ్స్టకిల్. అంటే అడ్డుని మనం ఏదైతే అనుకుంటున్నామో దాని నుంచి సోర్సు, స్క్రీను కూడా అనంతమైన దూరంలో ఉంటాయి, చాలా ఎక్కువ దూరంలో ఉంటాయి. అందుచేతనే ఫ్రాన్హోఫర్ డైఫ్రాక్షన్ స్టడీ చేసినప్పుడు కాంతి జనకం తర్వాత ఒక కాన్వెక్స్ లెన్స్, అట్లాగనే స్క్రీన్ ముందు ఒక కాన్వెక్స్ లెన్స్ ఉంచడం జరిగింది. ఎందుకు చెప్పాను మీకు? దీనికి కాన్వెక్స్ లెన్స్ యొక్క బేసిక్ ప్రిన్సిపల్ చెప్పాం. ఏంటి కాన్వెక్స్ లెన్స్ యొక్క బేసిక్ ప్రిన్సిపల్? వెన్ ది ఆబ్జెక్ట్ ఈజ్ అట్ ఇన్ఫినిటీ దెన్ ఇమేజ్ ఈజ్ ఫార్మ్డ్ అట్ ది ప్రిన్సిపల్ ఫోకస్. అంటే వస్తువు అనంత దూరంలో ఉన్నప్పుడు ప్రతిబింబం ప్రధాన నాభి దగ్గర ఏర్పడుతుంది. సిమిలర్లీ వెన్ ది ఆబ్జెక్ట్ ఈజ్ అట్ ది ప్రిన్సిపల్ ఫోకస్ ఇమేజ్ ఫార్మ్డ్ అట్ ఇన్ఫినిటీ. అంటే ప్రధాన నాభి దగ్గర వస్తూ ఉంటే తుది ప్రతిబింబం అనంత దూరంలో ఏర్పడుతుంది. అయితే మనం తీసుకుంది డబుల్ కాన్వెక్స్ లెన్స్ తీసుకుని చెప్పడం జరిగింది. ఈ రకంగా ఉన్న కాన్వెక్స్ లెన్స్ని, ఇది ఒక కాన్వెక్స్ సర్ఫేస్, ఇది ఒక కాన్వెక్స్ సర్ఫేస్, ఇది ఒక కాన్వెక్స్ సర్ఫేస్. ఈ డబుల్ కాన్వెక్స్ లెన్స్ తీసుకొని నెక్స్ట్ ఇక్కడ వస్తువుకి అట్లాగనే అబ్స్టకిల్కి మధ్యలో, అంటే ఆబ్జెక్ట్కి అబ్స్టకిల్కి మధ్యలో కాన్వెక్స్ లెన్స్, నెక్స్ట్ అబ్స్టకిల్కి స్క్రీన్కి మధ్యలో మరో కాన్వెక్స్ లెన్స్ ఉంచి చేస్తాము. ఏ రకంగా మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్ చేస్తామని, అలాగనే అక్కడ ప్లేన్ వేవ్ ఫ్రంట్ యూజ్ చేస్తామని చెప్పడం జరిగింది. అయితే నెక్స్ట్ ఈ ఫ్రాన్హోఫర్ డైఫ్రాక్షన్ స్టడీ చేయడానికి రిజల్టెంట్ యాంప్లిట్యూడ్ ఆఫ్ ఎన్ సైన్సాయిడల్ డిస్టర్బెన్సెస్, ఎన్ సైన్ తరంగాలకు సంబంధించినటువంటి ఫలిత స్థానభ్రంశానికి ఒక ఎక్స్ప్రెషన్ చేసాం. ఆ ఎక్స్ప్రెషన్ యూజ్ చేసి సింగిల్ స్లిట్ డైఫ్రాక్షన్, మొంటి చీలిక, నెక్స్ట్ సింగిల్ స్లిట్ ఒకటే చీలిక వల్ల వచ్చేటువంటి డైఫ్రాక్షన్ చేసాం. తర్వాత ఎన్ స్లిట్స్, క్యాపిటల్ చాలా పెద్ద విలువ అని చెప్పేసి ఎన్ స్లిట్స్ డైఫ్రాక్షన్ చెప్పాం. దాన్ని మనం డైఫ్రాక్షన్ గ్రేటింగ్ అన్నాం. ఈ గ్రేటింగ్కి సంబంధించి మళ్ళా గ్రేటింగ్ థియరీ చెప్పుకున్నాం. ఆ తర్వాత గ్రేటింగ్ నార్మల్ ఇన్సిడెన్స్, గ్రేటింగ్ అభిలంపనం అంటే ఏంటో చెప్పాం. తర్వాత డిటర్మినేషన్ ఆఫ్ వేవ్ లెంగ్త్ ఆఫ్ స్పెక్ట్రల్ లైన్స్ యూజ్ బై ప్లేసింగ్ గ్రేటింగ్ ఇన్ నార్మల్ ఇన్సిడెన్స్ పొజిషన్. గ్రేటింగ్ని అభిలంబన పతన స్థితిలో ఉంచి వర్ణపట రేఖల యొక్క తరంగ దైర్ఘ్యం ఏ విధంగా కనుక్కుంటున్నామో చూసాం. ఆ తర్వాత గ్రేటింగ్ రిజాల్వింగ్ పవర్ గురించి కూడా నెక్స్ట్ డెరివేషన్ చేయడం జరిగింది. లాంబ్డా బై డి లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు ఎన్ఎన్ అని డెరివేషన్ చేయడం జరిగింది. ఈ భాగాలన్నీ కూడా ఇందులో ఎన్ తోటి క్యాపిటల్ నెంబర్ చీలికల సంఖ్య, అంటే టోటల్ నెంబర్ ఆఫ్ స్లిట్స్ ఇన్ ది గ్రేటింగ్. నెక్స్ట్ లాంబ్డా అంటే మనం ఏ రెండు వర్ణపట రేఖల్ని విడివిడిగా చూపించాలనుకుంటున్నామో, అంటే వాటి యొక్క వేవ్ లెంగ్త్లు లాంబ్డా 1 లాంబ్డా 2 అయితే యావరేజ్ వేవ్ లెంగ్త్ లాంబ్డా 1 ప్లస్ లాంబ్డా బై 2, అదే లాంబ్డా అని చెప్పాం. డి లాంబ్డా అంటే డిఫరెన్స్ బిట్వీన్ లాంబ్డా 1 అండ్ లాంబ్డా 2, దాన్ని డి లాంబ్డా అని చెప్పాం. లాంబ్డా బై డి లాంబ్డాని రిజాల్వింగ్ పవర్ అని చెప్పాం. గ్రేటింగ్ విక్షేపణ సామర్థ్యం గురించి కూడా నేర్చుకోవడం జరిగింది. ఇవన్నీ మనం ఫ్రాన్హోఫర్ డైఫ్రాక్షన్కి సంబంధించి, ఫ్రాన్హోఫర్ వివర్తనానికి సంబంధించిన కొన్ని భాగాలుగా నేర్చుకున్నాం. ఇప్పుడు తర్వాత రెండవ తరగతి వివర్తనం ఫ్రెనెల్ వివర్తనానికి సంబంధించి కూడా కొన్ని భాగాలు నేర్చుకుంటాం మనం ఇక్కడి నుంచి. అయితే ఫ్రెనెల్ వివర్తనం యొక్క బేసిక్ క్యారెక్టరిస్టిక్స్ ఏం చెప్తాం? ఫ్రెనెల్ వివర్తనం గురించి, ఇన్ ఫ్రెనెల్స్ డైఫ్రాక్షన్ ది సోర్స్ అండ్ స్క్రీన్ ఆర్ ఎట్ ఫైనైట్ డిస్టెన్సెస్, సోర్స్ అండ్ స్క్రీన్ ఆర్ ఎట్ ఫైనైట్ డిస్టెన్సెస్ ఫ్రమ్ ది అబ్స్టకిల్. అబ్స్టకిల్ అంటే అడ్డు నుంచి కాంతి జనకం సోర్సు, స్క్రీన్ తెర రెండు కూడా పరిమితమైన దూరంలో ఉంటాయి. అదే ఫ్రాన్హోఫర్ డైఫ్రాక్షన్లో అయినట్టయితే ప్లేన్ వేవ్ ఫ్రంట్ని యూజ్ చేయడం జరిగింది. కానీ ఫ్రెనెల్ నెక్స్ట్ డైఫ్రాక్షన్కి వచ్చేసరికి యూ కెన్ యూజ్ ప్లేన్ వేవ్ ఫ్రంట్, అంటే సమతల తరంగాగ్రాన్ని ఉపయోగించవచ్చు.
అట్లాగనే యూ కెన్ యూజ్ స్పెరికల్ వేవ్ ఫ్రంట్, గోళాకార తరంగాగ్రాన్ని ఉపయోగించవచ్చు. అట్లాగనే యూ కెన్ యూజ్ సిలిండ్రికల్ వేవ్ ఫ్రంట్, స్తూపాకార తరంగాగ్రాన్ని కూడా ఉపయోగించవచ్చు. అయితే ఈ ఫ్రెనెల్ డైఫ్రాక్షన్, ఫ్రెనెల్ వివర్తనం అనే దాన్ని ఫ్రెనెల్ వివరించడంలో రెండు ముఖ్యాంశాల ఆధారంగా వివరించాడు. ఒకటి ఫ్రెనెల్ తీసుకున్న ఫస్ట్ ఏంటంటే హైగెన్స్ ప్రిన్సిపల్. మొట్టమొదటి ఫ్రెనెల్ తీసుకుంది హైగెన్స్ ప్రిన్సిపల్, హైగెన్స్ సూత్రం. అసలు హైగెన్స్ సూత్రం కన్నా ముందు హైగెన్స్ యొక్క ఊహన ఏంటి, అజంప్షన్ ఆఫ్ హైగెన్స్ ఏంటంటే సోర్స్ ఎమిట్స్ light waves in all directions and the waves travels through a medium called ether which is provided in the entire space. అంటే కాంతి జనకము నుంచి వచ్చేటువంటి కాంతి తరంగాలు ఈథర్ అనే యానకంలో ప్రయాణిస్తాయని, ఆ ఈథర్ అనే యానకం మొత్తం అంతా కూడా వ్యాపించి ఉందని చెప్పడం జరిగింది. అది హైగెన్స్ యొక్క ఊహన. అయితే ఈ ఈథర్ యానకం గురించి మనం లాస్ట్ సెమిస్టర్లో మైకెల్సన్ మార్లే ఎక్స్పెరిమెంట్లో చెప్పాం. ఇప్పుడు మనం దాని గురించి డిస్కస్ చేయబోవడం లేదు. హైగెన్స్ చెప్పిన అజంప్షన్ గురించి మాత్రం చెప్తున్నాం. నెక్స్ట్ హైగెన్స్ ఎక్స్ప్లెయిన్ దిస్ కాన్సెప్ట్ బై యూజింగ్ ఏ టర్మ్ termed as వేవ్ ఫ్రంట్, తరంగాగ్రము. termed as వేవ్ ఫ్రంట్, తరంగాగ్రము. ది వేవ్ ఫ్రంట్ ఈస్ ది లోకస్ ఆఫ్ ఆల్ పాయింట్స్ ఆర్ ది లోకస్ ఆఫ్ ఆల్ ఈథర్ పార్టికల్స్ which are in same phase. Wave front is the locus of all ether particles which are in same phase. అంటే ఒకే దశలో ఉన్నటువంటి ఈథర్ కణాల వల్ల తరంగాగ్రము ఏర్పడుతుంది. ఒకే దశలో ఉన్నటువంటి ఈథర్ కణాల వల్ల తరంగాగ్రము ఏర్పడుతుంది. తర్వాత హైగెన్స్ చెప్పింది ఏంటంటే ఈచ్ పాయింట్ ఆన్ ది వేవ్ ఫ్రంట్ యాక్ట్స్ యాజ్ ఏ సోర్స్ ఆఫ్ సెకండరీ వేవ్స్. అంటే దీంట్లో తరంగాగ్రం మీద ఉండేటువంటి ప్రతి బిందువు కూడా గౌణ తరంగికలు, సెకండరీ వేవ్లెట్స్ని ఎమిట్ చేస్తుంది. వాటి యొక్క వ్యతికరణం వలన, అవి వ్యతికరణం చెందడం వలన నెక్స్ట్ ఈ గౌణ తరంగాగ్రానికి సంబంధించిన భాగాలు వంగడం వల్ల డైఫ్రాక్షన్ ఎఫెక్ట్స్ వస్తాయి. అంతేకాకుండా ఫ్రెనెల్ తీసుకుంది, హైగెన్స్ ప్రిన్సిపల్ తీసుకున్నాడు. నెక్స్ట్ యంగ్స్ ప్రిన్సిపల్ కూడా తీసుకున్నాడు. యంగ్స్ ఇంటర్ఫిరెన్స్ ప్రిన్సిపల్, యంగ్ వ్యతికరణానికి సంబంధించిన సూత్రం. యంగ్ వ్యతికరణానికి సంబంధించిన సూత్రం మీరందరూ కూడా యంగ్స్ ఎక్స్పెరిమెంట్ని ఇంటర్మీడియట్ క్లాస్లో చూసే ఉంటారు. ఒక కాంతి జనకం ఉంటుంది ఇలా. ఈ కాంతి జనకం తర్వాత ఇలా రెండు చీలికలు ఉంటాయి. దీని తర్వాత ఎక్కడో తెర ఉంటుంది. ఇలా వచ్చి ఇదే కాంతి జనకానికి సంబంధించిన రెండు ప్రతిబింబాలు ఇలా ట్రావెల్ చేస్తుంది, ఇలా ట్రావెల్ చేస్తుంది. రెండింటి మధ్య పాత డిఫరెన్స్ ఉంటుంది. అంటే దశ నెక్స్ట్ పదభేదం ఉంటుంది. పదభేదం వల్ల దశాభేదం కలుగుతుంది. దశాభేదం వల్ల వ్యతికరణ పట్టికలు ఏర్పడుతుంది. అంటే ఇప్పుడు ఏం చెప్తున్నాడు అనమాట, ఫ్రెనెల్స్ డైఫ్రాక్షన్ ఏం చెప్తుందంటే అకార్డింగ్ టు హైగెన్స్ ప్రిన్సిపల్ ఈచ్ పాయింట్ ఆన్ ది వేవ్ ఫ్రంట్ యాక్ట్స్ యాజ్ ఏ సోర్స్ ఆఫ్ సెకండరీ వేవ్స్ and the secondary wavelets travels in straight line direction and they get diffracted and these patterns interfere according to the concept of Young's concept ఆధారంగా వ్యతికరణం చెందడం వలన వివర్తన వ్యూహం ఏర్పడుతుంది అని చెప్పేసి ఫ్రెనెల్ చెప్పడం జరిగింది. రైట్. అయితే ఇప్పుడు ఫ్రెనెల్కి సంబంధించి మనం చెప్పేటువంటి ఎక్స్ప్లెనేషన్ ఏం చెప్తున్నామండి. నో, ఇన్ ది కేస్ ఆఫ్ ఫ్రెనెల్స్ డైఫ్రాక్షన్, సింపుల్గా మనం చెప్పాలంట్లయితే చాలా సింపుల్గా చెప్పచ్చు. లెట్ చూడండి, ఎస్ ఈజ్ ది సోర్స్. ఎస్ కాంతి జనకం. ఈ కాంతి జనకం తర్వాత ఉండేటువంటి స్లిట్ లేకపోతే అబ్స్టకిల్ ఇదంతా. ఇది అబ్స్టకిల్. అయితే అబ్స్టకిల్ ఇంత పెద్ద ఉంటుందని కాదు మన ఉద్దేశం, మనకి అర్థం కావడం కోసం చూపించాం. హియర్ ఇట్ ఎమిట్స్ వేవ్స్. ఇది వేవ్ ఫ్రంట్. దిస్ వేవ్ ఫ్రంట్ కెన్ బి థాట్ ఆఫ్ యాజ్ ఏ కాంబినేషన్ ఆఫ్ వెరీ స్మాల్ రీజియన్స్. ఈ వేవ్ ఫ్రంట్ని అనేకమైన చిన్న చిన్న భాగాలుగా విభజించవచ్చు. ఈ భాగాలని రీజియన్స్ అంటారు. వీటినే జోన్స్ అంటారు. ఈ జోన్స్ని ఫ్రెనెల్ జోన్స్ అంటారు. వీటిని ఫ్రెనెల్ జోన్స్ అంటారు. ఇప్పుడు ఫ్రెనెల్ జోన్స్ ఏవి?
వేవ్ ఫ్రంట్లో ఉండేటువంటి అనేకమైన చిన్న చిన్న భాగాలు. ప్రణల్ వేవ్ ఫ్రంట్ ఉండేవన్నీ కూడా అనేకమైన చిన్న చిన్న భాగాలు. ఇక్కడ ఎక్కడ స్క్రీన్ ఉంటుంది. నా ఎస్ నుంచి డైరెక్ట్గా వచ్చినటువంటి పాయింట్ ఏదో ఇలా తీసుకున్నట్టయితే మనం పి అనే పాయింట్ దగ్గర డైఫ్రాక్షన్ గురించి స్టడీ చేస్తున్నాం అనుకోండి. ఈ పాయింట్ సమ్ బో అనుకోండి. ప్రణల్ 3 అజంప్షన్స్ చేశారు. అంటే ఏదైనా ఒక థియరీ ప్రపోజ్ చేసేటప్పుడు కొన్ని అజంప్షన్స్ ఉపయోగిస్తారు. ఏంటి ఆ అజంప్షన్ అంటే ఫస్ట్ వన్ ఈజ్ ది హియర్ వీఆర్ కన్సిడరింగ్ ది డైఫ్రాక్షన్ అట్ పి. పి దగ్గర వివర్తనాన్ని పరిశీలిస్తున్నప్పుడు ఇట్ డిపెండ్స్ ఆన్ 3 ఆస్పెక్ట్స్. వన్ ఈజ్ ఏరియా ఆఫ్ ది జోన్. ఈ చిన్న భాగం తీసుకున్నాం అనుకోండి, ఇంకా చిన్న భాగం తీసుకోవచ్చు. ఇది ఏరియా ఆఫ్ ది జోన్. ఇట్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ది ఏరియా ఆఫ్ ది జోన్, డెల్టా ఎస్. మీరు డెల్టాని రకరకాలుగా రాస్తారు. కొంతమంది డెల్టా ఎస్ ఇలా రాస్తారు, మనం డెల్టా ఎస్ ఇలా రాస్తాం. ఏ స్థితిలోనైనా సరే డెల్టా అంటే వెరీ స్మాల్ అని అర్థం. అంటే ఇక్కడ జోన్ యొక్క సైజు చాలా చిన్నదేనా. ఇట్ డిపెండ్స్ అపాన్ ది ఏరియా ఆఫ్ ది జోన్ అండ్ అగైన్ ఇట్ డిపెండ్స్ అపాన్ ది డిస్టెన్స్ బిట్వీన్ ది జోన్ అండ్ స్క్రీన్. స్క్రీన్కి జోన్కి మధ్య ఉండే డిస్టెన్స్ మీద ఇన్వర్స్లీ ప్రపోర్షనల్గా ఉంటుంది. ఇది ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ అంటే విలోమానుపాతంలో ఉంటుంది. నెక్స్ట్ థర్డ్ వన్ ఈజ్ ఇట్ డిపెండ్స్ అపాన్ ది ఆబ్లిక్విటీ. ఆబ్లిక్విటీ అంటే ఎంత కోణం చేస్తాం. అంటే తెర నుంచి మనం పరిశీలిస్తున్నటువంటి చిన్న జోన్ యొక్క ఏరియా డిఎస్ అనుకుంటే ఇప్పుడు వచ్చేటువంటి వ్యతికరణ వ్యూహం వివర్తన వ్యూహం డైఫ్రాక్షన్ ప్యాటర్న్ ఏరియాకి ప్రపోర్షనల్గా ఉంటుంది. అట్లాగనే డిస్టెన్స్కి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్గా ఉంటుంది. నెక్స్ట్ ఆబ్లిక్విటీ అంటే ఈ కోణం థీటా అనుకుంటే 1 + cos థీటాకి అనుగుణంగా ఉంటుంది. ఇవి ఫ్రెనెల్ యొక్క అజంప్షన్స్. ఈ అజంప్షన్స్ యూజ్ చేసి ఫ్రెనెల్ జోన్స్ అనేవి. ఇప్పుడు మనం ఫస్ట్ టాపిక్ వెళ్దాం. ఫ్రెనెల్ డైఫ్రాక్షన్లో ఫస్ట్ టాపిక్ ఏంటంటే మనకు ఉన్నది ఫ్రెనెల్స్ హాఫ్ పీరియడ్ జోన్స్. ఫస్ట్ మనకు ఉన్నది ఇక్కడ ఫ్రెనెల్స్ హాఫ్ పీరియడ్ జోన్స్. హాఫ్ పీరియడ్ జోన్స్ అంటే అర్ధాంశ ఆవర్తన పలకలు అనాలి. కానీ తెలుగు వెర్షన్కి వచ్చేసరికి మీరు పుస్తకాలు అబ్జర్వ్ చేస్తే రకరకాలుగా రాస్తున్నారు. అర్ధాంశ తరంగ పలకలు అంటున్నారు, అర్ధాంశ తరంగ జోన్ అంటున్నారు. పీరియడిసిటీ అంటే పీరియడ్ అంటే ఆవర్తనం అని అర్థం కాబట్టి యాజిటీస్ మీనింగ్ చెప్పాలంటే అర్ధాంశ ఆవర్తన పలక అనొచ్చు. ఈ పలకని జోన్ అంటున్నారు. అందుచేత జోన్ ప్లేట్ అనే దానికి యాక్చువల్గా మండల ఫలకము అని చెప్పాలి. కానీ అన్ని చోట్ల జోన్ ప్లేట్ అని రాశారు కాబట్టి మనం కూడా జోన్ ప్లేట్ అన్నా మండల ఫలకం అన్నా, అలాగనే అర్ధాంశ తరంగ ఫలకం అన్నా, అర్ధాంశ తరంగ జోన్ అన్నా, అర్ధాంశ ఆవర్తన ఫలకం అన్నా ఒకేలా తీసుకోవాలి తెలుగు మీడియం వరకు. ఇంగ్లీష్ మీడియం వరకు ప్రాబ్లం లేదండి. హాఫ్ పీరియడ్ జోన్స్ ఎవరు రాసినా హాఫ్ పీరియడ్ జోన్స్ అని జోన్ ప్లేట్ అని రాస్తారు. ఓకే, ఇప్పుడు ఈ హాఫ్ పీరియడ్ జోన్స్ ఏ విధంగా వస్తాయి అంటే సపోజ్ వీఆర్ కన్సిడరింగ్ ఏ ప్లేన్ వేవ్ ఫ్రంట్ లైక్ దిస్. ఇది మనం తీసుకున్నటువంటి ప్లేన్ వేవ్ ఫ్రంట్ అంటారు. ఇది మనం తీసుకున్నటువంటి ప్లేన్ వేవ్ ఫ్రంట్. ఇక్కడ ఎక్కడో సోర్స్ నుంచి వచ్చిన లైట్ ఈ ప్లేన్ వేవ్ ఫ్రంట్ మీద ఇన్సిడెంట్ అవుతుంది. దీని లోపల ఉండేటువంటి మనం జోన్స్ కింద డివైడ్ చేస్తాం. ఇవి జోన్స్. ఏవి జోన్స్? ఇదొక జోన్, 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 ఇట్లాగనమాట. ఇప్పుడు స్ట్రైట్గా ఇక్కడ ఎక్కడో స్క్రీన్ ఉంది అనుకుందాం. ఈ పాయింట్ ఏదో ఓ అనుకుందాం. ఇప్పుడు ఈ పాయింట్ని కూడా మనం ఏదో సి అనే ఓ అని అనుకోవచ్చు. ఇది సెంటర్ అనుకుంటే ఈ సెంటర్ నుంచి ఒక సర్కిల్, నెక్స్ట్ ఈ సెంటర్ నుంచి మరో సర్కిల్. అంటే ఇట్లాంటి కాన్సెంట్రిక్ సర్కిల్స్ వస్తాయి. దీన్ని ఓ అనుకుంటే దీన్ని ఓఎం1 అనుకుంటే ఇక్కడ ఓఎం1 రేడియస్ అవుతుంది. మనం కన్సిడర్ చేస్తున్నటువంటి పాయింట్ దగ్గరికి వచ్చేసరికి నెక్స్ట్ ఓఎం2 ఇక్కడికి రేడియస్ అవుతుంది. నెక్స్ట్ ఇలా ఎంఎన్ వరకు కూడా మనం తీసుకోవడం సాధ్యమవుతుంది. అయితే వీటిని హాఫ్ పీరియడ్ జోన్స్ అని ఎందుకంటారు? హాఫ్ పీరియడ్ జోన్స్ అని ఎందుకంటారంటే సమ్ ఓపీ, ఈ పాయింట్ పి అనుకుంటే ఈ ఓపీ ఈజ్ ఈక్వల్ టు డి అయితే పిఎం1 విలువ డి ప్లస్ λ/2. అంటే అసలు P
పీరియడ్ అని దేన్ని అంటాం? టైం రిక్వైర్డ్ టు కంప్లీట్ వన్ వైబ్రేషన్ ఆర్ వన్ ఆసిలేషన్. ఒక ఆసిలేషన్ కంప్లీట్ అవ్వడానికి పట్టే టైంని టైం పీరియడ్ క్యాపిటల్ టైం పీరియడ్ క్యాపిటల్ టీ అంటాం. అంటే ఒక ఆసిలేషన్ కంప్లీట్ అయినప్పుడు ఫేజ్ డిఫరెన్స్ ఎంత అవుతుంది? 5. అప్పుడు ఒక ఆసిలేషన్ కంప్లీట్ అయినప్పుడు ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేస్తుంది? లాంబ్డా డిస్టెన్స్ ట్రావెల్ చేస్తుంది. ఇక్కడ మనం పాత్ డిఫరెన్స్ ఎంత అని చెప్పాం? λ/2 అన్నాం. λ/2 పాత్ డిఫరెన్స్ అంటే ఫేజ్ డిఫరెన్స్ ఎంత అవుతుంది? 5 అవుతుంది. పీరియడ్ ఎంత అవుతుంది? T/2 అవుతుంది. అంటే ఇది హాఫ్ పీరియడ్. టోటల్ పీరియడ్ T అనుకుంటే అందులో సగం హాఫ్ పీరియడ్. కాబట్టి వీటిని ఫ్రెనెల్స్ హాఫ్ పీరియడ్ జోన్స్ అంటారు. వీటిని ఏమంటారంటే ఫ్రెనెల్స్ హాఫ్ పీరియడ్ జోన్స్ అంటారు. ఇప్పుడు ఫస్ట్ ఏరియా, ఫస్ట్ హాఫ్ పీరియడ్ జోన్కి సంబంధించిన ఏరియా అంటే ఇది. ఫస్ట్ హాఫ్ పీరియడ్ జోన్కి సంబంధించిన ఏరియా కావాలంటే ఇక్కడ సర్కిల్కి సంబంధించిన ఏరియా కాబట్టి ఎంత వస్తుందండి? ఏరియా ఈజ్ ఈక్వల్ టు పై ఇంటూ OM1 హోల్ స్క్వేర్. పై ఇంటూ OM1 హోల్ స్క్వేర్. OM1 అంటే ఎంత అవుతుంది? మళ్ళాను ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కాబట్టి ఇన్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ OM1 ఈజ్ ఈక్వల్ టు OM1 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు హైపోటెన్యూస్ ఎంత ఉంది ఇక్కడ? PM1 హోల్ స్క్వేర్, PM1 హోల్ స్క్వేర్ మైనస్ OP హోల్ స్క్వేర్. ఇప్పుడు PM1 వాల్యూ ఎంత మనకి ఇక్కడ? D ప్లస్ λ/2. PM1 వాల్యూ ఎంత అండి? D ప్లస్ λ/2 హోల్ స్క్వేర్ మైనస్ D స్క్వేర్. ఇది A ప్లస్ B హోల్ స్క్వేర్ కాబట్టి A స్క్వేర్ ప్లస్ B స్క్వేర్ ప్లస్ 2AB 2D λ/2 మైనస్ D స్క్వేర్ ప్లస్ D స్క్వేర్ మైనస్ D స్క్వేర్ క్యాన్సిల్ అయితే లాంబ్డా వాల్యూ చాలా తక్కువ కాబట్టి లాంబ్డా స్క్వేర్ వాల్యూ నెగ్లెక్ట్ చేస్తే లాంబ్డా స్క్వేర్ బై 4 టర్మ్ నెగ్లెక్ట్ చేస్తే ఇప్పుడు మనకి ఎంత వచ్చింది? D లాంబ్డా వచ్చింది. వాట్ ఈజ్ D లాంబ్డా? రేడియస్ ఆఫ్ ఫ్రెనెల్స్ ఫస్ట్ హాఫ్ జోన్. ఫ్రెనెల్ యొక్క ఫస్ట్ హాఫ్ జోన్కి సంబంధించిన రేడియస్ ఎంత? స్క్వేర్ రూట్ ఆఫ్ D లాంబ్డా. అట్లాగనే సెకండ్ హాఫ్ జోన్కి ఎంత అవుతుందండి? స్క్వేర్ రూట్ ఆఫ్ 2D లాంబ్డా. మనం చేయొచ్చు కావాలంటే. అంతకన్నా ముందు ఫస్ట్ జోన్ యొక్క ఏరియా చూద్దాం. ఏరియా ఎంత అవుతుంది? ఇక్కడ మనకి పై r స్క్వేర్ కాబట్టి పై ఇంటూ OM1 హోల్ స్క్వేర్. OM1 వాల్యూ రూట్ D లాంబ్డా వచ్చింది కాబట్టి OM1 హోల్ స్క్వేర్ అంటే D లాంబ్డా అవుతుంది. కాబట్టి ఫస్ట్ ఫ్రెనెల్ హాఫ్ జోన్ కి సంబంధించిన ఏరియా ఎంత వచ్చింది? పై D లాంబ్డా. అలాగే ఫస్ట్ ఫ్రెనెల్ హాఫ్ జోన్ కి సంబంధించిన రేడియస్ ఎంత వచ్చింది? స్క్వేర్ రూట్ ఆఫ్ D లాంబ్డా. స్క్వేర్ రూట్ ఆఫ్ D లాంబ్డా. ఇప్పుడు సెకండ్ ఫ్రెనెల్ హాఫ్ జోన్ చూద్దాం. సెకండ్ ఫ్రెనెల్ హాఫ్ జోన్ తీసుకుంటే ఎంత చెప్పాను మీకు? D. PM1 అంటే D ప్లస్ λ/2. అగైన్ డిఫరెన్స్ ఎంత చెప్పాం? హాఫ్ పీరియడ్ T/2 పీరియడ్ అంటే ఫేజ్ పై అంటే పాత్ డిఫరెన్స్ λ/2. కాబట్టి ఎంత అవుతుంది ఇక్కడ మీకు? D ప్లస్ 2λ/2 హోల్ స్క్వేర్ మైనస్ D స్క్వేర్. ఇప్పుడు కూడా మళ్ళీ లాంబ్డా స్క్వేర్ టర్మ్ తీసేసాం అనుకుంటే 2AB టర్మ్ ఎంత వస్తుందండి? 2D 2λ/2 అంటే రేడియస్ ఎంత అవుతుంది? స్క్వేర్ రూట్ ఆఫ్ 2D లాంబ్డా. అట్లాగనే nth జోన్కి సంబంధించి ఎంత వస్తుంది? స్క్వేర్ రూట్ ఆఫ్ ND లాంబ్డా. అంటే ఇన్ ది కేస్ ఆఫ్ ఫ్రెనెల్స్ హాఫ్ పీరియడ్ జోన్స్ రేడియస్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ది స్క్వేర్ రూట్ ఆఫ్ ఇంటిజర్. ఎన్నోది? ఫర్ ఫస్ట్ జోన్ అయితే √1, ఫర్ సెకండ్ జోన్ √2, ఫర్ థర్డ్ జోన్ √3, ఫర్ nth జోన్ ఇట్ ఈస్ √n. అండ్ అగైన్ ఏరియా హాఫ్ పీరియడ్ జోన్. ఫస్ట్ హాఫ్ పీరియడ్ జోన్ కి ఏరియా ఎంత వచ్చింది? పై D లాంబ్డా వచ్చింది. సెకండ్ హాఫ్ పీరియడ్ జోన్ కి ఏరియా ఎంత వస్తుంది? పై ఇంటూ OM2 హోల్ స్క్వేర్ అనుకుంటే OM2 వాల్యూ స్క్వేర్ రూట్ ఆఫ్ 2D లాంబ్డా కాబట్టి 2πD లాంబ్డా వస్తుంది. కానీ సెకండ్ హాఫ్ పీరియడ్ జోన్ ఏరియా అంటే ఈ ఏరియా మాత్రమే, ఈ మొత్తం కాదు. కాబట్టి ఈ భాగం ఎంత వచ్చింది మనకి? πD లాంబ్డా. ఈ మధ్యలో ఉన్న భాగం ఎంత అవుతుంది ఇప్పుడు మనకి? 2πD లాంబ్డా మైనస్ πD లాంబ్డా. కాబట్టి ఇట్ ఈజ్ ఈక్వల్ టు 2πD లాంబ్డా πD లాంబ్డా అవుతుంది. అంటే వాట్ ఎవర్ మే బి ది కేస్ హాఫ్ పీరియడ్ జోన్ కి సంబంధించిన ఏరియా πD లాంబ్డా, హాఫ్ పీరియడ్ జోన్ కి సంబంధించినటువంటి రేడియస్ రూట్ ఆఫ్ దట్ న్యాచురల్ నెంబర్. ఫస్ట్ హాఫ్ పీరియడ్ జోన్ అయితే √1,
అట్లాగనే సెకండ్ హాఫ్ పీరియడ్ జోన్ అయితే √2, థర్డ్ హాఫ్ పీరియడ్ జోన్ అయితే √3 ఇట్లా చెప్పచ్చు. వీటిని ఫ్రనల్స్ హాఫ్ పీరియడ్ జోన్స్ అంటారు. ఈ ఫ్రనల్స్ హాఫ్ పీరియడ్ జోన్స్ ఆధారంగా మనం రెక్టిలినియర్ ప్రాపగేషన్ ఆఫ్ లైట్, కాంతి రుజుమార్గ ప్రసరణాన్ని ఈ ఈక్వేషన్ సహాయంతో వివరించవచ్చు. మరో క్లాస్లో మనం కాంతి రుజుమార్గ ప్రసారణం గురించి నేర్చుకుందాం. థ్యాంక్ యూ.